హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనమైతే తిరుపతి నుండి నెల్లూరు వరకు ఎలక్ట్రిక్ ఏసీ నాన్ స్టాప్ బస్సులు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇప్పుడే మనమైతే తిరుపతిలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. నెల్లూరు వెళ్లే నాన్ స్టాప్ సర్వీస్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడే మనం ట్రావెల్ చేయబోతున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్ అయితే స్టాండ్ లోకి అయితే వచ్చింది. నెల్లూరు వెళ్లే నాన్ స్టాప్ సర్వీస్ వచ్చి 16 and 17 ప్లాట్ఫామ్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతున్న ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్ వచ్చి మెయిల్ కంపెనీ ఎలక్ట్రా ఎలక్ట్రిక్ ఏసీ బస్ అన్నమాట. ఇప్పుడు ఈ బస్సు యొక్క సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇట్లాగుంటుంది. అలాగే ఈ బస్సు యొక్క ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే ఇలాగుంటుంది అనమాట. తిరుపతి నుండి నెల్లూరు నాన్ స్టాప్ సర్వీస్ అనే డిజిటల్ డిస్ప్లే కూడా స్క్రోలింగ్ అయితే అవుతూ ఉందన్నమాట. ఓవరాల్ గా బస్సు లుక్ అయితే ఇట్లాగుంటుంది. ఇక బస్సు లోపలికి వెళ్ళేసి బస్సు యొక్క స్పెషాలిటీస్ ఏందో తెలుసుకుందాము. ఇప్పుడే బస్సు లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను. ఎదురుగా వచ్చి డ్రైవర్ క్యాబిన్ అయితే ఉంది. ఆ డ్రైవర్ క్యాబిన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సీట్ లోనే మేమైతే కూర్చున్నాము. వెల్కమ్ టు తిరుపతి అనే డిజిటల్ డిస్ప్లే అయితే స్క్రోల్ అవుతూ ఉంది. ఈ బస్సులో వచ్చేసి మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉండదు, అంతా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. డ్రైవర్ క్యాబిన్ లో చూసుకున్నట్లయితే పైన సీసీ కెమెరా, ఆడియో బాక్స్, 2 ఏసీ విండ్స్ అండ్ 2 LED లైట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 3 స్విచెస్ DNR అని కనిపిస్తున్నాయి. ఇప్పుడు బస్సు పార్కింగ్ లో ఉంది కాబట్టి బండి న్యూట్రల్ లో ఉంది, అందువలన ఎన్ స్విచ్ అయితే ఆన్ లో ఉందన్నమాట. అలాగే బస్సుని ముందుకు నడపాలనుకున్నప్పుడు D బటన్ అయితే ప్రెస్ చేసినట్లయితే డ్రైవ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. అలాగే బస్సుని రివర్స్ చేయాలనుకున్నప్పుడు R బటన్ ప్రెస్ చేసినప్పుడు వెనక్కి అయితే కదులుతుంది. మనం ఎక్కినటువంటి బస్సు అయితే 100% ఫుల్ ఛార్జ్ అయితే అయ్యిందన్నమాట. ఇక నెల్లూరుకి చేరుకునేసరికి ఎంత ఛార్జ్ అవుతుంది అయితే చూద్దాము. అలాగే ప్రతి సీట్స్ పక్కనే 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. బస్సు లోపల లగేజ్ పెట్టుకోవడానికి పైన ర్యాక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కానీ పెద్ద పెద్ద లగేజెస్ పెట్టడానికి స్పేస్ అయితే ఎక్కువగా ఉండదు. మన బస్సు అయితే తిరుపతి బస్ స్టాండ్ నుండి నెల్లూరుకి అయితే బయలుదేరిపోయింది. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు వచ్చి పికప్ చాలా బాగుంది అనమాట. స్మూత్ గా అయితే వెళ్తుంది. కానీ పికప్ అందుకోవడంతో ఒకసారిగా అయితే బండి చాలా స్పీడ్ అయితే అందుకుంటుంది. దాని వల్లనే మన ముందు ఉన్న ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా ఏసీ బస్సును కూడా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నది రామానుజ సర్కిల్. ఇక్కడ రైట్ సైడ్ తిరిగి వెళ్ళినట్లయితే తిరుచానూరుకి అయితే వెళ్తుంది. ఇటువైపు వచ్చి కడప రూటు, ఇది వచ్చి చెన్నైకి వెళ్లే రూటు. అంటే మన బస్సు వచ్చేసి రేణుగుంట దాటుకొని రేణుగుంట సర్కిల్ వద్దకైతే రీచ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక స్టాప్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి ఎవరైనా నెల్లూరుకి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ నుండి ఒక టికెట్ తీసుకొని బస్సులో అయితే జర్నీ చేయవచ్చు. ఇప్పుడే మనమైతే ఆ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాము. బస్సులో ప్రతి సీట్ పైన ఏసీ విండ్స్ అయితే ఉంటాయి. బస్సు మొత్తం విండో గ్లాస్ తోనే ఉంటాయి కాబట్టి ప్రతి విండో గ్లాస్ మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. అత్యవసర సమయంలో ఏ గ్లాస్ నైనా బ్రేక్ చేయమని దాని అర్థము. అలాగే ఏదైనా సమస్య వస్తే అక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ అయితే నొక్కవచ్చు. ఇక్కడ రేణుగుంట స్టాప్ లో ఉన్నటువంటి కండక్టర్ అయితే టికెట్ చెకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బస్సు అయితే ముందుకి కదులుతుంది. టికెట్ చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బస్సు అయితే రేణిగుంట నుండి బయలుదేరిపోయింది. ఎయిర్పోర్ట్ 5 kilometers, శ్రీకాళహస్తి 26 kilometers అండ్ నాయుడుపేట 54 kilometers అనే బోర్డు అయితే కనిపించింది. ఇంకా మన బస్సు అయితే హైవేలోకి అయితే ఎంటర్ కాలేదు. ఇప్పుడే మన బస్ అయితే 6 lane హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. ఇక ఇక్కడ నుండి నాయుడుపేట వరకు మనం ఇదే హైవేలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మనం ట్రావెల్ చేస్తున్న బస్సు యొక్క స్పీడ్ అయితే నేను చెక్ చేస్తూ ఉన్నాను. 80 km/h అయితే మెయింటైన్ చేస్తూ అదే స్పీడ్ లో అయితే రేస్ గుర్రంలా పరిగెడుతూ ఉంది.
ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్ జర్నీలో ఎటువంటి పొల్యూషన్ గానీ సౌండ్ అండ్ నాయిస్ గానీ పెద్దగా ఉండవు అనమాట. జర్నీ అయితే చాలా సాఫీగా అయితే సాగుతూ ఉంది. ఈ హైవే రోడ్స్ కూడా చాలా బాగుండటంతో బస్సు ఎటువంటి కుదుపులు లేకుండా చాలా స్మూత్ గా అయితే వెళ్తూ ఉంది. ఇండిగో ఎయిర్లైన్స్ స్టాఫ్ బస్ ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడే మన బస్ అయితే కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్పేట్ టోల్ ప్లాజా వద్దకు అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఇక బస్సులో వచ్చి 35 సీట్స్ అయితే ఉంటాయి. ఈ సీట్స్ కి వచ్చేసి పుష్ బ్యాక్స్ అయితే ఉండవు. బస్సులో జర్నీ చేసినంతసేపు స్ట్రైట్ గానే అలా కూర్చునే ఉండాలి. ఇక ఎలక్ట్రిక్ ఏసీ బస్ సర్వీస్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:45 వరకు ప్రతి గంటకి నెల్లూరు నుండి తిరుపతి మరియు తిరుపతి నుండి నెల్లూరు వరకు సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులో వచ్చేసి మొత్తం 4 కెమెరాస్ అయితే ఉంటాయి. ఆ 4 కెమెరాస్ లో 3 కెమెరాస్ వచ్చేసి డ్రైవర్ క్యాబిన్ లోనే ఉంటాయి. మరొకటి వచ్చేసి బస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బస్సు యొక్క బ్యాక్ వ్యూ చూడటానికి, అలా చూడటానికి ప్యానల్ డిస్ప్లే అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అది డ్రైవర్ క్యాబిన్ పక్కనే ఉంటుంది. ఇప్పుడే మన బస్సు అయితే శ్రీకాళహస్తి ఔటర్ రోడ్ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంది. మీకైతే ఇక్కడైతే శ్రీకాళహస్తి దేవాలయం మరి కొండపైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే ఇక శ్రీకాళహస్తి ఊరిని దాటుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. శ్రీకాళహస్తి నుండి నెల్లూరు వరకు 98 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక రేట్ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ లగ్జరీ బస్కి వచ్చేసి 280 రూపాయల వరకు టికెట్ ప్రైస్ ఉంటుందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో మటుకు 300 రూపీస్ మాత్రమే టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ నాన్ స్టాప్ సర్వీసుల్లో అల్ట్రా డీలక్స్ బస్సు మీద కూడా లాస్ట్ వీడియోలో అయితే చేస్తున్నాను. మన బస్సు అయితే నాయుడుపేట దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయింది అనమాట. నాయుడుపేట దాటిన తర్వాత మన బస్సు అయితే చెన్నై కోల్కతా మధ్య ఉన్న నేషనల్ హైవేలోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడే మన బస్సు అయితే నేషనల్ హైవే 16 చెన్నై మరియు కోల్కతా మధ్య ఉన్న హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇప్పుడే మన బస్సు అయితే స్వర్ణముఖి నదిని అయితే క్రాస్ చేసుకుని వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ నుండి నెల్లూరు వరకు 53 కిలోమీటర్లని ముందైతే బోర్డు అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడే మన బస్సు అయితే నేషనల్ హైవే 16 లో ఉన్నటువంటి బోధనం టోల్ ప్లాజా వద్దకైతే రీచ్ అయిపోయింది. ఇప్పుడే మన బస్సు అయితే గూడూరు దగ్గరికి అయితే చేరుకుందనమాట. ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని లోపలికి వెళ్ళినట్లయితే గూడూరు టౌన్ లోకి అయితే వెళ్ళవచ్చు. ఇక్కడ స్ట్రైట్ గా మనం వెళ్ళిపోతే ఇక నెల్లూరుకి అయితే రీచ్ అయిపోతాము. గూడూరు నుండి నెల్లూరు వరకు 43 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడే మన బస్సు అయితే వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది. ఇప్పుడే మన బస్సు అయితే నెల్లూరు వద్దకైతే చేరుకుందనమాట. ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే నెల్లూరు టౌన్ లోకి అయితే రీచ్ అయిపోతుంది. మన బస్సు అయితే 2 గంటల్లోనే తిరుపతి నుండి నెల్లూరుకి అయితే చేరుకుందనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు వెల్కమ్ టు నెల్లూరు అనే బోర్డు అయితే మనకి కనిపిస్తూ ఉంది.
ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్ కి 3 అవర్స్ ఛార్జింగ్ చేస్తే చాలు 100% బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. వన్ టైం ఛార్జింగ్ పెడితే 300 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది. ఇప్పుడే మన బస్ అయితే నెల్లూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకైతే చేరుకుందనమాట. ఇక్కడ బయట ఎక్కడ అయితే బస్సును ఆపలేదు. ఇక్కడ డైరెక్ట్ గా ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికే మన బస్సు అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తానికి మనమైతే నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము. జర్నీ అయితే చాలా బాగా జరిగింది అనమాట. తిరుపతి నుండి నెల్లూరు వరకు ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో 2 అవర్స్ లోనే జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఓకే, సో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారని భావిస్తూ బాయ్.